వనపర్తి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా వృత్తి విద్యా అధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. విద్యార్థులందరూ పరిమిత సమయంలోనే పరీక్ష హాల్లోకి చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 25 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5294 మంది, వొకేషనల్ విద్యార్థులు 1163 మంది పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, పరీక్షా హాల్లో సీసీ కెమెరాలు, తాగునీటి వసతిని, మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశామని అంజయ్య చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులని 8:30 నుంచి లోపలికి అలో చేయడం జరుగుతుంది. అందరికీ విద్యార్థులందరికీ స్టాఫ్ లెక్చరర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ సంబంధించిన విషయాలు వనపర్తి జిల్లా వ్యాప్తంగా మొత్తం 25 సెంటర్లలో ఈ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఒక 10 సెంటర్లలో క్వశ్చన్ పేపర్ స్టోరేజ్ పాయింట్స్గా పెట్టి ప్రతిరోజు ఆ పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష కేంద్రాలకు పరీక్ష పేపర్ తీసుకుపోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష పేపర్ వెంట పోలీస్ సిబ్బంది ఎస్కార్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎస్కార్ట్ లేకుండా ఎవరు కూడా క్వశ్చన్ పేపర్ తీసుకోవద్దని అక్కడ ఉన్నటువంటి కస్టోడియన్స్కు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 6457 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులు హాజరవుతున్నారు. ఈరోజు జరిగే ఎగ్జామ్ సెకండ్ లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, అరబిక్, సంస్కృత్ లాంటి సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు ఈరోజు జరుగుతున్నాయి. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు, అన్ని ఏర్పాట్లు చేశాము. వనపర్తి జిల్లా వ్యాప్తంగా టౌన్లో మాత్రం 13 సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా ఒక 3 సెంటర్లు విజిట్ చేశాను. ఇప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒక 2 పిల్లలకు స్క్రైబ్ అవసరం ఉంటే కూడా స్క్రైబ్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. హాల్ టికెట్స్ కూడా పిల్లలు తీసుకు పోలీస్ వాహనాల్లో సరైన